హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు అందరికీ కాకరకాయ కారపొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎందుకు చూపిస్తున్నా అంటే స్పెషల్ ఉందండి. ఇలా చేసుకుంటే కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. ఒక పావు కిలో కాకరకాయ తీసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, తడిపోయే వరకు. ఆరబెట్టుకున్న తర్వాత మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయే కాకుండా కొద్దిగా తక్కువ ఆయిల్ తీసుకొని అందులో కాకరకాయలు వేసుకోండి. అటు ఇటు స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వేయించుకోవాలండి. కొద్దిగా ఎగుతున్న టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదు, బాగుంటుంది టేస్ట్. స్లోగా సిమ్ పెట్టి వేయించుకోవాలండి. చాలా హెల్దీ కూడా కాకరకాయ కారం వేడి వేడి అన్నంలో బాగుంటుంది. ఇప్పుడు చూపించిన విధంగా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా అలానే 2 సైడ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదండి, అందులో కరివేపాకు కొద్దిగా అంతా తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. బాగుంటుంది ఇట్లా కాకరకాయ అన్నం. అలా తినని వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా చేసుకొని పొడిలాగా పట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత మిక్సీ జార్లో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, ఒక పెద్ద టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలండి. ధనియాల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయిలో ఆయిల్ ఉంటుంది, ఆయిల్లో ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న కారపొడి వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని సిమ్ పెట్టుకోవాలండి. సిమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ కారపొడి. అస్సలు అంటే అస్సలు చేదు ఉండదండి, నేను చెప్తున్నాను మీకు. మీరు ట్రై చేయండి ఈసారి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్